బైబిల్లోని వివిధ సాహిత్య రీతులు. ఒక్కొక్క సాహిత్య రీతిలో ఎన్నో గ్రంథాలుంటాయి. ఏదైనా ఒక ఉపకరణాన్ని ఎలా ఉపయోగించాలో తెలిపే నియమావళి ఆ ఉపకరణానికి సంబంధించిన సాంకేతిక భాషలో ఉంటుంది. నవలలో కాల్పనిక వర్ణన ఉంటుంది. పద్యంలో యతిప్రాసలుంటాయి. ఏ నిబద్ధతకు లోబడని గేయాలు కూడా ఉంటాయి. చరిత్ర గ్రంథాల్లో చారిత్రక సందర్భాల వివరణ కనిపిస్తుంది. గ్రంథం ఏ కోవకు చెందుతుందో అనే దాని మీద ఆ గ్రంథం రచనా శైలి కూడా ఆధారపడి ఉంటుంది. బైబిల్ ఒక పెద్ద గ్రంథం. దీంట్లో వివిధ సాహిత్య శైలుల్లో రాసిన వివిధ రచనలు ఉన్నాయి. విభిన్న శైలుల్లో ఉన్న బైబిల్ గ్రంథం పాఠకుల్లో మరింత ఉత్సుకతను కలిగించి వారికో సవాలుగా నిలుస్తుంది. బైబిల్ను అధ్యయనం చేసేటప్పుడు ప్రతి పుస్తకాన్ని చదవడంతో పాటు ఆ పుస్తకం రచనా శైలిని కూడా పరికించటం చాలా ముఖ్యం. రచయిత ఉద్దేశాలను తెలుసుకోవడానికి రచనా శైలి ఉపకరిస్తుంది. ఉదాహరణ 1వ సమూయేలు 1వ అధ్యాయం 1-28 వచనాలు చూడండి. ఈ వాక్య భాగాన్ని 1వ సమూయేలు 2:1-10 అధ్యాయంలోని వాక్య భాగంతో పోల్చి చూడండి. ఒకే పుస్తకంలో వేర్వేరు రచనా శైలులు కనిపిస్తాయి. మొదటి భాగం పద్యం, వచనం, రెండవ భాగం పద్య రూపంలో ఉన్న కీర్తన లేక ప్రార్థన. పాఠకులు పుస్తకం ఉద్దేశాన్ని గ్రహించడంలో ఈ మార్పు సహాయపడుతుంది. క్రొత్త నిబంధన నుంచి మరో క్లుప్తమైన ఉదాహరణ యేసు జనన వృత్తాంతం. లూకా సువార్త 2వ అధ్యాయం 1-21 వచనములలో యేసు జననం గురించి ఎన్నో వివరాలు, సంఘటనలు కనిపిస్తాయి. ఇందుకు భిన్నంగా యోహాను సువార్తలోని యేసు జననం గురించి ఏ ప్రస్తావన కనిపించదు. ప్రతిగా యేసు వాక్యము అని, నిజమైన వెలుగని, ఆయన శరీరధారి అయ్యాడని సూచించే కావ్యవర్ణన కనిపిస్తుంది. 1వ అధ్యాయం 1-14. యేసు ఎవరనే ఆలోచనలను ఈ వివిధ సాహిత్య రీతులు ఎలా ప్రభావితం చేస్తాయి? సువార్త రచయితల తమ సువార్తల్లో యేసు జననం గురించి, ఆయన మూర్తిమత్వం, వ్యక్తిత్వం గురించి వివిధ అంశాలను ఎందుకు వక్కాణించారు? ఒక్కొక్క రచయిత తన ఉద్దేశాలను ఏ శైలిలో చెప్పాడనే సంగతి కూడా బైబిల్ ఏం బోధిస్తుందో తెలుసుకోవడానికి కొత్త మార్గాలను చూపిస్తుంది. ఆమెన్.